గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం సార్. రేపు షూటింగ్ అని. వెళ్ళేటప్పటికి నా గురువుని నా దైవాన్ని అలా చూశాను. కళ్ళం నీళ్ళు వచ్చినాయి లైఫ్లో. ఇంకా ఫ్యాన్ బాయ్ మూమెంట్. తట్టుకోలేక రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు. నేను పిల్లవాడినప్పుడు అప్పుడు చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడేమో అప్పుడు- పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో గుంపులో పోయింది అప్పుడు. అప్పుడు చూసిన తర్వాత గురువు గారిని చూసి నోటి మాట రాలేదు నాకు. దండం పెట్టాను. ఆయన ఎలా ఊగుతూ, రండి బ్రదర్ రండి మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటే ఏమైనా చెడున్నాడా మంచి ఉన్నాడా లేని పొంతలకై నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, అది యాక్చువల్గా పొలాలు ఇవన్నీ పొలాలు. ఆ పొలం ఏదంతా అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే ఒక గ్రామం. మాదాపూర్ అనే గ్రామం వస్తే అందరూ వెళ్ళి కాళ్ళమే పడిపో చలపతిరావు కాళ్ళమే పడ చలపతిరావు గిరిబాబు అప్పుడే పరిచయం నాకు. ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం అప్పటికి చలపతిరావు పరిచయం. గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అదంతా నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ లేడు రామారావు. వీడియోతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా అది బాద్షా ట్రీట్మెంట్ కదా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి. ఆ కోపిష్ట డైలాగ్ ఎలా చెప్పాలి ప్రశాంతంగా ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా. క్యారెక్టరైజేషన్ ఏమి ఎలాగ నాకు డైరెక్ట్గా డెత్ సీన్ పెట్టేశారు. అబ్బా. ఏంటంటే వాళ్ళు నమ్మకం చేసేస్తాడని. ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరు వచ్చేస్తుంది కదా. ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. నా అదృష్టం కొద్ది సింగిల్ టేక్ ఓకే. అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు. ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు కాదుగా. మాటలు కాదు కదా. అయిపోయిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే గుర్రబండి నడుపుతూ ఉంటాను. అప్పటికే నా చేతులు పోవు, ఇంకా అప్పటికి ఉంటాయి చేతులు. అతని వల్లే నా చేతులు పోతాయి, అది వేరే విషయం స్టోరీ. ఆ గుర్రబండి నడుపుతుంటే నా ఫ్యామిలీ కోసం జమీందారు బిడ్డ ఆయన నాకు హెల్ప్ చేస్తుంటాడు. నా వల్ల నష్టపోయాడే కుర్రాడు అని చెప్పేసి. నా చెల్లెలు రాజలక్ష్మి, మా ఇద్దరే ఉంటాం, గుడిసెలో ఉంటాం మేము. ఆ బండి కొద్దిగా దిగబడిపోతుంది. సరిగ్గా అక్కడికే కారులో దిగుతాడు అనమాట. డైలాగ్ చెప్పారు, ఓకే ఓకే అంటున్నా వచ్చాడు. బ్రదర్ మనకి ఇవాళ నేను ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాను, టైం లేదు, ఓ 2 hours మించి ఉన్నా అన్నాడు. అని వచ్చాం తెలుగుదేశం పార్టీ పెట్టి క్యాంపెయిన్ తిరిగేస్తున్నాడు. అప్పటికే బిజీగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎవరిది షార్ట్ అన్నాడు. శివకృష్ణది. ఏంటి బ్రదర్దా? ఓకే బ్రదర్ అయితే ఇంకేందుకు అరగంటలు అయిపోతుంది. పెట్టి షార్ట్ పెట్టి ఓకే ఓకే అన్న. ఏం బ్రదర్ రిహార్సల్ అండి? అవసరం లేదు సార్. నీకు ఒక రకమైన ధైర్యం. ధైర్యం కాదండి, అది పిచ్చిదే. అది ఏమన్నారు నాకు కరెక్ట్ తెలుగులో ఏమంటారో తెలియదు. నా దైవాన్ని చూస్తున్నాను అన్నాను, నా దేవుని చూస్తున్నా, నాకు ఒళ్ళు తెలియలేదు అంతే. సింపుల్ రీజన్. ఆయన ఏదంటే అదే అంతే. ఇక అది బుద్ధి జ్ఞానం ఇప్పుడైతే నేను చేయలేను అలాగా. ఎవడన్నా రామారావు రిహార్సల్ అంటే వద్దంటాడంటే ఎవడు? ఆయనకి అసలు రిహార్సల్లోనే వణికిపోతారు అందరూ. టేక్లు ఎలా వణికిపోతారు. నేను నా బతికి ఎంత, నా ఎక్స్పీరియన్స్ ఎంత, నేను అసలు రిహార్సల్ ఏమో ఎందుకు చేశాను నాకు తెలియదు. అలాగా ఇప్పటికీ తెలియదు. దట్ ఈస్ బ్రదర్, దట్ ఈస్ యూ అన్నాడు. చెప్పేశాను మొత్తం. నాకేసిందంటే నాకు తెలియకుండా నాకు ముందు డైరెక్టర్ చెప్పాడు, సీన్లో సగం ఇక్కడ దాకానే షార్ట్ అన్నాడు. ఓకే అన్నాను. ఆయన అనుకున్నాడు ఫుల్ సీన్ ఉందనుకున్నాడు ఆయన. ఓకే. డైలాగ్ చెప్పి నేను సగం సీన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే నేను డైలాగ్ చెప్పకుండా ఆపేశాను. ఏం బ్రదర్ నీ మీద ఎంతో నమ్మకంతో మేము రిహార్సల్ లేకుండా టేక్ అన్నాం, ఎందుకు ఆపేసావు మధ్యలో అన్నాడు. నేను బిత్రమాకు వేసాను. నా డైరెక్టర్ గారు ఇక్కడ దాకా చెప్పాడు సార్ షార్ట్. ఏం బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, అటువంటి చాక్లెట్ కుర్రండి పెట్టుకుని హాఫ్ ఏంటి ఫుల్ పేజ్ పెట్టా అన్నాడు. అమ్మా నాకంత ఒళ్ళు అక్కడ కొద్దిగా షేక్ అయినమాట వాస్తవం. అప్పుడు ఏం బ్రదర్ డైలాగ్ చూసుకోవాలా? అక్కర్లేదు సార్ అన్న. అది ఇంకా అసలు టైం రెండోది చూడాలిగా డైలాగ్. ముందే చూశాను కాబట్టి లక్కీగా అయిపోయాను. సింగిల్ టేక్ ఓకే. అక్కడే ఇంప్రెస్ అయిపోయాడు. మంచి ఇంప్రెస్ అయిపోయి నన్ను లెక్కల్లో పెట్టుకున్నాడు. పెట్టుకుని సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే ముందు
రామకృష్ణ సినీ స్టూడియోకి వెళ్ళా, ఎవరిని లోపల రానివ్వట్లా. నేను వచ్చానని చెప్పన్నాను. నన్నుని ఈయన మన నారాయణ రెడ్డి గారు మా ఇద్దరినే లోపల రమ్మన్నాడు. సినారే గారిని. సీనారాయణ అబ్బా ఆ. మీ ఇద్దరే లోపలికి వెళ్ళాం. ఓ రండి బ్రదర్ రండి అది అన్నాడు. అందరూ నన్ను ఉంచున్నారు. ఆ బ్రదర్ మీకు సీట్ ఇస్తున్నాం అన్నాడు. "ఆ? మీ ఫ్యామిలీ గురించి విన్నాం, మేడ్చల్, ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ ఉంది, ఉమ్. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు, మీలాంటి యంగ్ ఫెలోస్ డైనమిక్ మాకు కావాలన్నాడు. బా. అన్నాడు. కాళ్ళకి దండం దండం సార్, ఇప్పటికే ఇది చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ సార్, ఇప్పటికే నేను మీ వల్ల చెడిపోయాను అంటున్నారు సార్, ఇంకా ఎందుకు సార్ అన్నాను. కోపం వచ్చేసింది, ఉమ్. చాలా కోపం. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, నా వల్ల నువ్వు చెడిపోవటం ఏంటని. సార్ క్షమించండి సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను వెనకాల కొద్దో గొప్ప ఉన్నోడు సార్, అన్నీ వదిలిపెట్టి పిచ్చనా కొడుకు రామారావు ఫ్యాన్ అయిపోయి సినిమాలో వెళ్ళిపోయాడు, ఇవన్నీ వదిలిపెట్టి అంటున్నారండి అన్న. ఓ అట్లా నా అని చెప్పేసి అప్పటికి ఆయనకి ఆనందం వేసి అప్పుడు లేదు సార్, 100 సినిమాలు అయిన తర్వాత వస్తాను సార్, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్కి బిఫోరు నేను రామారావు ఇంటికి వెళ్ళాను హ్యాబిట్స్లో. ఉమ్. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళాను, నేను మా కజిన్ ఒకరిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు, చెక్ పట్టుకుని వెళ్ళా, 5,000 రూపీస్. సార్ 5,000 10,000 ఏం గుర్తులేదు, 5,000 చెక్ ఉంది ఇప్పటికీ అనుకుంటా. ఏమది అన్నాడు. చిన్న ఉడత, నేను వచ్చాను మీకోసమే సార్, సినిమా ఇండస్ట్రీ నాది అన్నీ వదిలిపెట్టుకుని సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్, ఉమ్. నాకు కూడా తెలుగుదేశంలో నేను ఏదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్. అనుకున్నాను. నీకు పైచ్యం ఎక్కిందా లేదా పిచ్చి ఎక్కిందా అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానేబల దగ్గరికి, నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. బా. అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా ముఖం పెట్టి చూసుకున్నాను. ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది. వెళ్తాను సార్, కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్, గేటు బయట ఆత్మహత్య చేసుకుంటాను, మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు, మీరు నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు, నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి, మీ భక్తుడు, వా నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం, సరే పట్టుకెళ్ళి రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సిగ్నేచర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు, అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. ఆ ఉపేంద్ర ఏంటి, ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు, ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అక్కడ వెళ్ళి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32 33 పట్టుకెళ్ళి ఆ 5,000 రూపీస్ ఇస్తే, మేము తీసుకోం అన్నాడు. సార్ రామారావు పంపించారు, ఉండు అయితే అని చెప్పి, ఎవరితో మాట్లాడేటో తెలియదు మనకి, తీసుకోమని చెప్పారు. అట్లా నాది ఫస్ట్ డొనేషన్ అదే. డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంటారు. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఉమ్. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి, ఆయన గురించి ఏదో అనుకుంటారు. ఇవన్నీ నిజం, నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్. అయితే అదే నాకు మీ జీవితం అంతా కూడా మీ ఇష్టం ఒకటి ఉంటుంది, మీ ప్రయాణం ఒకటి ఉంటుంది, మీరు అవును. చేసే పని ఒకటి ఉంటుంది. అంతే అన్ని ఇదే సందర్భంలో అన్ని different. దీని కంటిన్యూటీ క్వశ్చనే ఒకటి ఉంది.